పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. చిలకలూరుపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, స్ఫూర్తి ప్రదాత, మహనీయురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. శుభదినంగా వాస్తవంగా ఏమాత్రం అతిశక్తిగా చెప్పుకోవడానికి, ఎందుకంటే ఈ దేశంలోనే మొట్టమొదటి టీచర్గా, మహిళా టీచర్గా మరి మన సావిత్రిబాయి పూలే గారు ఆ రోజుల్లోనే ఒక స్కూలుని ప్రారంభించి మహిళల కోసమే విద్యని నేర్పించేదానికి మరి ఎటువంటి పాఠశాలలు, ఎలాంటి వసతులు, సదుపాయాలు మరి విరివిగా మహిళల కోసం ఎక్కడా లేని రోజుల్లో, అసలు ఇలాంటి ఆలోచనే రాని రోజుల్లో మరి గురుకులాలు కేవలం ఉన్నది మరి మగ పిల్లవాళ్ళకి, మరి వారికే అయినప్పటికీ ఆ రోజుల్లోనే మహిళలకంటూ ఒక పాఠశాలలు ఉండాలి అని చెప్పి ఆవిడ ఆ రోజున ఒక టీచర్గా ఆవిడ పోరాటాన్ని ఆయన వారి భర్తతో మరి పూలే గారు ఆ రోజున ఆవిడని ప్రోత్సహించి మరి మహిళగా ఆవిడని ముందుకు తీసుకుని రావడం, ఆ రోజు మహారాష్ట్రలోనే మొట్టమొదటి పాఠశాలను ప్రారంభం చేసి 1848 దశకంలోనే చేశారంటే అసలు ఆ తల్లికి ఉన్న మరి ముందు చూపు మరి ఈరోజు ఇక్కడ ఈ దేశంలో అత్యున్నత స్థానానికి మరి మహిళల్ని మరి దేశానికే ప్రథమ పౌరాలుగా చేశారంటే మరి ఆ రోజున ఇలాంటి మహాతల్లికి వచ్చిన ఆలోచనే మరి ఈ రోజుకి మరి మన దేశం పాటిస్తూ ఉందని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహమే అవసరం లేదు. ఈరోజు ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, ప్రతి ప్రజాప్రతినిధులు మరి ఎంతో మనస్ఫూర్తిగా, ఎంతో ఆనందంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడమే కాదు, మరి మహిళల కోసం ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఈ పార్టీ నిర్వహించింది అంటే కేవలం మా ముఖ్యమంత్రి, మా ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటనేది ఈరోజు కొత్తగా చెప్పుకోనవసరం లేదు. ఈరోజు 50% దాటిపోయే పరిస్థితిని తీసుకొని వచ్చారు. మరి ప్రతి సంస్కరణల్లోనూ అది రాజకీయమైనా కానివ్వండి, మరి అలాగే వారికి కావాల్సిన వృత్తి నైపుణ్య విద్యల్లో కానివ్వండి, మరి అలాగే పరిశ్రమల్లో కానివ్వండి, ప్రతి రంగంలోనూ మహిళల్ని ముందుంచి మహిళా శక్తిని ప్రతి విషయంలోనూ పైకి తీసుకొని వస్తున్న ఏకైక ముఖ్యమంత్రి. ఎటువంటి అతిశక్తి లేదు. ఇది ఏదో మేము మా ముఖ్యమంత్రి గారిని పొగడాలను అలాంటిదో కాదు. ఏ రోజు కూడా మహిళలకి గౌరవం అనేది ఇవ్వకుండా మహిళల్ని కించపరిచే విధంగా మహిళల్ని అరాచకాలు, అన్యాయాలు అన్నీ చేస్తూ మరి